బాగానే ఉన్నాడు, చూశాను నేను. ధైర్యంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ? ఫస్ట్ పేజ్ వాళ్ళు సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్ సార్. 24% ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది ఉంది, ఇది పర్లేదు. 24% దగ్గర ఏం కాదు, బాగానే ఉంది. రికవర్ అవుతున్నాడు, అవుతాడు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సూప్ వచ్చేస్తుంది. మీరమ్మా? జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోటమ్మా. బాగానే ఉన్నాడమ్మా, 10% బాగున్నాడు. చూసాను 10% హై ఇంజరీ ఉంది అక్కడ, మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం. మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా? నారాయణ. ఇది 6. మనం చూసిన ఏ పెట్టది నారాయణరావు లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు? అతను బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ శివరత్నం నారాయణ కూడా బాగానే ఉన్నాడు. మీరేం ఆధారపడక్కర్లేదు. దేవుడమ్మా మనిషి ధైర్యంగా ఉన్నాడమ్మా. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల ధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి. తొందరగా రికవర్ అవుతారు.